వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. కృష్ణా నదీ జలాల వాటాలు రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలనేది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము జరుగుతుందా లేదా అనే దాని మీద ఇప్పుడు రాష్ట్రాల మధ్య చర్చ మొదలైంది. కర్ణాటక ప్రభుత్వం 2011లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము తమకు రావలసిన నీటి వాటాను తీసుకునేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తమకు రావలసిన నీటి వాటా ఎంతో ఖచ్చితంగా చెప్పాలని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణల మధ్య నీటి వాటాలు ఎలా ఉండాలో కూడా చెప్పాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను పర్ఫెక్ట్గా అమలు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. అసలు కర్ణాటక ప్రభుత్వము ఏమి కోరుతున్నది? తమకు 175 టీఎంసీల నీరు కృష్ణా నది నుంచి తీసుకునేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ నీటిని తీసుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి. కృష్ణా ప్రాజెక్టు స్టేజ్ 3 కోసము 25,000 కోట్లు మేము ఖర్చు పెట్టాము. ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టడం వల్ల మాకు నీటి వాడకానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మీరు మాకు అనుమతిచ్చి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలని కర్ణాటక కోరుతోంది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంగీకరించడం లేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము కర్ణాటక రాష్ట్రానికి 911 టీఎంసీల నీరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,001 టీఎంసీల నీరు, మహారాష్ట్రకు 666 టీఎంసీల నీరు పంపిణీ జరగాలి. ఈ పంపిణీలో లోపాలున్నాయి, సక్రమంగా జరగడం లేదు అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము ఈ విధంగా పంపిణీ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. తమకు రావలసిన నీటి వాటాను తప్పకుండా తమకు ఇవ్వాలని కోరుతోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు విన్నవించుకుంటే, నేను రిటైర్ అయిపోయే లోపల తప్పనిసరిగా తీర్పు చెప్పి అందరికీ న్యాయం చేస్తానని ఆయన చెప్పడం విశేషం. ఇక రెండవ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ కన్జ్యూమర్స్ ఫోరంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారము మీ మార్టుల పేరుతో ఆంధ్రప్రదేశ్లో సూపర్ బజార్లను చౌక ధరల దుకాణాల ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవటం, ఈ ఒప్పందం ద్వారా వాళ్ళ వైపు నుంచి పెట్టుబడులు పెట్టడము, డీలర్లే దీనికి నిర్వాహకులుగా ఉండి నిర్వహించాలనే నిర్ణయం కూడా జరిగింది. మొత్తం 250 రకాల సరుకులను ఈ మార్టుల్లో అమ్మాలనేది ప్రధానమైనటువంటి నిర్ణయం. పైగా ఈ మార్టుల్లో క్వాలిటీ ఉన్న సరుకులు అమ్మాలని, ప్రభుత్వము సబ్సిడీపై ఇచ్చే సరుకుల వరకు సబ్సిడీపైనే తీసుకుంటూ మిగిలిన సరుకులను సాధారణ ధరలకు అమ్మాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్వహణ బాధ్యతలు డీలర్లే నిర్వహిస్తున్నందున అందులో వచ్చే కమిషన్ కూడా డీలర్లకే వెళ్తుంది. మొత్తం మీద 1,000 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చౌక ధరల దుకాణాలను ఈ మీ మార్టులుగా మొదటి దఫాలో మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి గుంటూరులో ఒక మీ మార్టును ప్రభుత్వం ప్రారంభించింది. మరో 9 మీ మార్టులు ప్రారంభించడానికి రెడీ అయి ఉన్నాయి. మొదటి దఫాగా 100 మీ మార్టులను త్వరగా ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక రాజకీయాలకు సంబంధించి మూడవ ప్రధానమైనటువంటి అంశం లోకేష్ రాజీనామా చేయాలనేది. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు. విద్యాశాఖలో లోపాలు ఇటీవల చాలా జరిగాయి. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. డిఎస్సి అనేది జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగాలి. కానీ సెంట్రలైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే దీనిని ప్రత్యేకంగా నిర్వహించి నియామకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అందించి అది ఒక పెద్ద సంబరంగా నిర్వహించడం అనేది సరైన పద్ధతి కాదు అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. పైగా డిఎస్సి ప్రశ్నాపత్రాలు ఎవరైతే తయారు చేశారో
ఆ తయారు చేసిన వాళ్ళే పరీక్షలు కూడా రాసి మొదటి ర్యాంకు సాధించుకున్నారు. అతనికి ఉద్యోగం ఇవ్వటానికి పిలిపించి సర్టిఫికెట్లు వెరిఫై చేసి ఆ తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టారు. కారణం ఏంటి అంటే పరీక్షల పేపర్లు తయారు చేసిన వాడే పరీక్షలు రాసి పాస్ అయితే ఉద్యోగాలు ఇచ్చారు అనే ఆరోపణలతోటి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆ నియామకాలను ఆపారు అనేది ప్రధానమైనటువంటి వైఎస్ఆర్సీపీ ఆరోపణ. అలా చాలామందికి ఉద్యోగాలు అంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇందులో ఎటువంటి ప్రత్యేకతలు లేకుండా వాళ్ళని పిలవడము, అనుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వడము, వద్దనుకున్న వాడికి పక్కన పెట్టడము, ఇట్లా అవకతవకలు చాలా జరిగాయి డిఎస్సిలో. దీనిపై ప్రత్యేక విచారణ జరపాలి, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, కేంద్ర ప్రభుత్వంలో నీట్ పరీక్ష పేపర్ ఎలాగైతే లీక్ అయ్యి అందుకు కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలా రాజీనామా చేశాడో అలా రాజీనామా చేయాల్సిందే, లేకుంటే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. భవిష్యత్తులో కూడా లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే లోకేష్ బహిరంగ విచారణకు నేను సిద్ధం, కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సవాల్ విసిరారు. దీనిని బట్టి తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండు పార్టీలు మాటల యుద్ధాన్ని ముందుకు కొనసాగించే అవకాశం ఉంది.